అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే రెజ్యూమ్ ఎలా చేయాలి. రెజ్యూమ్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే మీరు ముందు దేవర కథ వినాలి. దేవర కథ అని ఎందుకన్నానంటే ఇక్కడ దేవర అంటే ఏటీఎస్ అనమాట. ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో ఎప్పుడైతే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారో వెంటనే అది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టంలోకి వెళ్ళి మీ పేరు ర్యాంకింగ్లో ఉంటుంది అనమాట. సో అప్లై చేసిన వాళ్ళందరూ ఉంటారు అందులో. సో అందులో పైన ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ కాల్స్ వస్తాయి, కింద ఉన్న వాళ్ళకి ఇంటికి వస్తాయి. సో ఏటీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా కంపెనీస్ వాడతాయి అన్నమాట ఇప్పుడు. బట్ సమ్ కంపెనీస్ స్టిల్ మాన్యువల్గానే చెక్ చేస్తారు. బట్ మేక్ ష్యూర్ యువర్ రెజ్యూమ్ ఈజ్ ఏటీఎస్ ఫ్లెక్సిబుల్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్టార్ట్ విత్ సెలెక్టింగ్ ఏ బేసిక్ టెంప్లెట్. సో గూగుల్లోకి వెళ్ళి indeed.com రెజ్యూమ్ టెంప్లెట్స్ అని ఉంటాయి. సో అందులో ఒక టెంప్లెట్ ఎత్తుకోండి, సింపుల్ అండ్ స్వీట్ అండ్ క్యూట్ది. ఎత్తుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మీరు ఏ రోల్స్కి అప్లై చేస్తున్నారు, ఏ సెక్టార్లో ఉన్నారు అని. థర్డ్ థింగ్ ఏంటంటే ఆ సెక్టార్ ఆర్ ఆ జాబ్ రోల్స్లో జాబ్ డిస్క్రిప్షన్ని చాట్‌జీపీటీలో కొట్టి ఇందులో ఉన్న స్కిల్స్ అన్నీ ఎన్లిస్ట్ చేయమనండి. సో ఆ స్కిల్స్ అన్నిటిని తీసుకుని ఆ స్కిల్స్ని మీ ఎక్స్పీరియన్స్లో ఇన్కార్పొరేట్ చేయండి మీరు అవి చేసి ఉంటే ఒకవేళ. సో ఆ ఎన్లిస్ట్ చేయటం కూడా నేను ఇది చేశాను అది చేశాను అని కాకుండా బుల్లెట్ పాయింట్స్లో WHO మెథడ్ అనమాట. హూ మెథడ్ అంటారు. హూ అంటే W అంటే వాట్ యు డిడ్, హెచ్ అంటే హౌ యు డిడ్, ఓ అంటే అవుట్పుట్. సో ఏం చేశారు, ఎలా చేశారు, దానివల్ల రిజల్ట్ ఏంటి. సో అలా మీ రెజ్యూమ్లో ప్రతి దాని కింద డిస్క్రిప్షన్లో ఇలా 3 బుల్లెట్ పాయింట్స్ ఆర్ 4 బుల్లెట్ పాయింట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ చేసి పెట్టండి. ఇదంతా అయిపోయిన తర్వాత రెజ్యూమ్ వర్డెడ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. మీ అప్లోడ్ చేశాక మీకు ఒక స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ బట్టి అది చెప్తుంది మీరు ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేస్తే బాగుంటుంది అని. సో దాన్ని బట్టి మీ రెజ్యూమ్ స్కోర్ని 80+ తెచ్చుకున్నారనుకోండి, సో మీ రెజ్యూమే ఏటీఎస్లోకి వెళ్ళి మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అన్నీ వచ్చేస్తాయి అని చెప్పను, బట్ ఛాన్సెస్ విల్ బీ ఇంక్రీస్డ్. అండ్ ఏం చేయకూడదు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్, ఫొటోస్ పెట్టకూడదు యాజ్ పర్ మై నాలెడ్జ్. సెకండ్ థింగ్, అసలు ప్రపంచంలో లేనిదంతా పెట్టేస్తారనమాట మన వాళ్ళు. ఏంటంటే మనం ఎక్కువ పెట్టేస్తే వాడు హైర్ చేసుకుంటాడేమో అనుకుంటాము, అసలు వాడు హైర్ చేసుకోడు అలా పెడితే. సో వాడికి నమ్మేటట్టుగా నమ్మబుద్ధి అయ్యేటట్టుగా పెట్టాలి. అండ్ థర్డ్ థింగ్, డోంట్ ఓవర్ ఎగ్జాగరేట్. లైక్ సింపుల్గా చెప్పండి మీరు ఏం చేశారు, రిజల్ట్ ఏంటి అని. అండ్ ఫైనల్ థింగ్, బీ జెన్యూన్ అండ్ బీ హానెస్ట్. డోంట్ మిస్రిప్రజెంట్ యువర్ సెల్ఫ్. ఇది ఎందుకు అంటున్నాను అంటే, సో మీరు ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టేసి వెళ్ళిపోతారు, ఓ 5 6 4 ఎంతో. సో వాడేదో సూపర్వైజర్ రోలో ఇచ్చాడు ఓకే. సో వాళ్ళకి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే నువ్వు ఎలా పనిచేసావు అని. అది ఎన్ని రోజులకో ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో అప్పుడు చెత్త ఫీడ్బ్యాక్ ఒకటి వస్తుంది మీకు, మీరు సరిగ్గా చేయకపోతే. మీరు చేస్తే ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ ఉండి చేస్తే ఓకే. కొంతమంది ఎక్స్పీరియన్స్ లేకపోయినా చేయగలరేమో నాకు తెలీదు, బట్ ట్రై టు బీ హానెస్ట్ వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ జాబ్స్. సో ఇది లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది జెన్యూన్గా ఉంటే. లైక్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటున్నానంటే, సపోజ్ నువ్వు కింద నుంచి వెళ్తావు, ఎంట్రీ లెవెల్ రోల్స్ నుంచి వెళ్తావు, వెళ్ళి అన్నీ నేర్చుకుని సో నీకు అన్నీ తెలుస్తాయి మెలకువలు. అండ్ అప్పుడు వాళ్ళు నీకు వాల్యూ ఇస్తారు. అంతేగాని నువ్వు డైరెక్ట్గా ఏ మేనేజర్ రోలో ఏ సూపర్వైజర్ రోల్లోకి వెళ్ళిపోయి ఏం చేయను అంటే ఎలా. సో ఐ డోంట్ రికమెండ్ డూయింగ్ దట్, బట్ ఇట్స్ అప్ టు యూ.